నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్. ఎక్స్ అఫీషియో ఓట్తో చైర్మన్ పీఠం దక్కించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి. మేడ్చల్ జిల్లా గట్కేసరి అనురాగ్ యూనివర్సిటీలో సైన్స్ ఫేర్ కార్యక్రమం. తేజస్ 2K26 ఎక్స్పోను ఘనంగా నిర్వహించిన విద్యార్థులు. మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీలో ఉత్కంఠగా సాగిన చైర్పర్సన్ ఎన్నిక. ఎల్లంపేట మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ. రామాయంపేట మున్సిపల్లోని మున్సిపల్ కార్యాలయంలో గెలుపొందిన కౌన్సిలర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించిన తూప్రాన్ ఆర్డీఓ. చైర్మన్ గా గజవాడ లావణ్య, వైస్ చైర్మన్ గా పోచమ్మల అశ్వినిని ప్రమాణ స్వీకారం చేయించిన జయచంద్రారెడ్డి. మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీలో చైర్పర్సన్ ఎన్నిక ఉత్కంఠ భరితంగా ముగిసింది. మొత్తం 24 వార్డులు ఉన్న ఎల్లంపేట మున్సిపాలిటీలో ఎల్లంపేట మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీలో చైర్పర్సన్ ఎన్నిక ఉత్కంఠ భరితంగా ముగిసింది. మొత్తం 24 వార్డులు ఉన్న ఎల్లంపేట మున్సిపాలిటీలో చైర్మన్ పదవికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 13 కాగా బీఆర్ఎస్ పార్టీ 12 సీట్లతో 1 సీటు తక్కువగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు, బీజేపీ 4 సీట్లు సాధించాయి. చైర్మన్ ఎన్నికల్లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఉన్న ఎక్స్ అఫీషియో ఓటు కీలకంగా మారింది. ఈసారి ఆయన తన ఓటు హక్కును వినియోగించారు. బీజేపీ సభ్యులు బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించడంతో బీఆర్ఎస్ కు అవసరమైన మెజార్టీ లభించింది. దీంతో ఎల్లంపేట మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ తరపున 8 వార్డు సభ్యుల్లో ఆవులోడి శ్రీదేవి చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. వైస్ చైర్పర్సన్ గా బీజేపీకి చెందిన 12వ వార్డు సభ్యురాలు మేకల రజిత దేవేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ పదవికి మేకల రజిత పేరును నరసింహ ప్రతిపాదించగా బిందెల కుమార్ మద్దతు తెలిపారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. చైర్పర్సన్ పదవికి బీఆర్ఎస్ అభ్యర్థి లావుడియా శ్రీదేవి పేరును చిన్నోల భాస్కర్ ప్రతిపాదించగా సద్ది నిషిత మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరపున శాంతిని ముత్యాలు గౌడ్ పేరును వేణు ప్రతిపాదించి మద్దతు ఇచ్చారు. ఓటింగ్ లో శ్రీదేవికి 15 మంది మద్దతు లభించగా శాంతికి 8 మంది మద్దతు లభించింది. ఇక ఎంపీ ఈటెల రాజేందర్ ఎక్స్ అఫీషియో ఓటుపై అప్లై చేసినప్పటికీ సమావేశానికి హాజరు కాకపోవడంతో ఆయన ఓటు నమోదు కాలేదు. మొత్తం ఎక్స్ అఫీషియో ఓట్లు కలుపుకొని 26 మంది సభ్యులు ఉండగా సమావేశానికి 25 సభ్యులు హాజరయ్యారు. ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. మన మేడ్చల్లో 3 మున్సిపాలిటీలు అయినాయి. ఒకటి ఎల్లంపేట్, రెండోది అలియాబాద్, మూడోది మూడుసిక్కలపల్లి. రెండుట్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మెజార్టీ సీట్లు గెలుచుకున్నాం. కరెక్ట్గా అందరం కూడా ఈరోజు ప్రజెంట్ అయినాం. దానికి మా శ్రీదేవి చైర్మన్గా ఎన్నికైంది. అదే మాదిరిగా మాకు బీజేపీ కూడా సహకరించింది. ఇక్కడ ఎల్లంపేటలో సహకరించినందుకు ఆమెకు రజితకు మేము వైస్ చైర్మన్ ఇచ్చినాం. మా ఈటెల రాజేందర్ అన్నకు కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా న్యాయం జరిగింది. వాళ్ళు ఏదో అన్యాయం చేద్దాము, ఏదో ఎత్తుకపోదాము, కేసులు పెడదాము, రకరకాల 9:30 దాకా బాగా ప్లాన్లు చేశారు. బాగా ఇబ్బంది పెట్టారు మా క్యాండిడేట్స్. మేము క్యాంపులు పెడితే కూడా చాలా ఇబ్బంది పెట్టారు. కానీ భగవంతుడు ఉన్నాడు. ఓం నమ శివాయ. ఆ శివుడే కాపాడిండు మమ్మల్ని. నేను రాత్రి అంతా జాగారం చేసిన, 1,00,000 మందితోటి జాగారం చేసిన మా కాలేజీలో. నేను ఒక్కటే చెప్పిన శివునికి, భగవంతా నీ జాగారం చేస్తున్నా, నీ భక్తుని కాపాడమన్నా. తప్పకుండా 10:30 కాపాడేసి. లేకపోతే ఇలా అరాచకం ఉండే, ఎత్తుకపోయేది ఉండే మా క్యాండిడేట్స్. గందరగోళం ఉండే, పెద్ద పోలీస్ బందోబస్తు మామూలుగా లేదు. మీకు కూడా తెలిసి ఏమేమి జరుగుతుందో. మీరు రాత్రి సంది మొత్తం రిపోర్ట్ ఉంది మీకు. 10 గంటల దాకా వాళ్ళదే సీట్ అనుకున్నారు. కానీ ఆ శివయ్య వచ్చిండు, పరమశివయ్య. ఓం నమ శివయ్య, నమో శివయ్య. ఆయనే కాపాడు. అంటే బీజేపీ వాళ్ళు మీకేమో ఇక్కడ సపోర్ట్ చేశారు, అక్కడనేమో ఆలియాబాద్ లో కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. వాళ్ళు ఎక్కడ చేసారు నాకు తెలియదు. అంటే ఇక్కడైతే చేసారు. నేను ఇంకా బయటికి ఇప్పుడు వెళ్తున్నా కదా, నా సీటు ఓటు ఎక్కడ వేసుకున్నా సత్తన్నా. నాకంటే ఎక్కువ నీకు బాగా ఎరక, నువ్వే చెప్పు అన్నది. ఏమున్నా మంచిగా చదువుకున్న అమ్మాయి, మా స్టూడెంట్ CMRలా ఇంజనీరింగ్ చేసింది, చైర్మన్ అమ్మ.
మంచిగా శ్రీదేవి గెలిచింది. మా రజిత కూడా మంచిగా చదువుకున్నది, వైస్ చైర్మన్ అయింది. ఇద్దరు కూడా మంచిగా అమ్మాయిలు చదువుకున్న ఇద్దరు కూడా మంచిగా మున్సిపాలిటీ ఫస్ట్ టైం మున్సిపాలిటీ అయింది మన మేడ్చల్ల. వాళ్ళు కూడా ఇద్దరు ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యారు. మా ఊళ్ళు కూడా కౌన్సిలర్ కూడా మంచిగా ఎలక్ట్ అయ్యారు. అందరు కూడా పర్ఫెక్ట్గా ఉన్నారు, డిసిప్లిన్గా. వాళ్ళు కూడా మంచిగా దీన్ని అభివృద్ధి మున్సిపాలిటీని తెలంగాణనే నంబర్ 1 మున్సిపాలిటీ చేస్తారని నాకు నమ్మకం ఉంది. అట్లనే మూడుచింతలపల్లి కూడా మాకే వచ్చింది. మాకు కూడా అందరికి కూడా అధికారులకు అందరికి కూడా ధన్యవాదాలు. చాలా ప్రెస్ రిపోర్టర్స్ కూడా బాగా సహకరించారు మాకు. మీ అందరికి కూడా ధన్యవాదాలు. అంటే ఇప్పుడు ఆలియాబాద్ మిస్ అయింది కదా మీకు? మొత్తం మెజార్టీ లేదు కదా సత్యనా, నీకు ఎట్లా చెప్పాలి? మేము మెజార్టీ లేనప్పుడు మిస్ కాకపోతే ఎట్లా వస్తుంది? మేము ఎవ్వరికి దౌర్జన్యం చేయం సత్యన్న. మాకు మెజార్టీ ఉన్నా మాకు వాళ్ళు దౌర్జన్యం చేద్దాం అనుకున్నారు కాంగ్రెస్, కానీ కాలే భగవంతుడు కాపాడిండు. ఇంకేం లేదు, మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. బస్ ఓకే, రైట్. ఓం నమస్తే. ప్రజలందరూ నన్ను నమ్మకంతో గెలిపించారు. వాళ్ళ నమ్మకంతోనే వాళ్ళకి సేవ చేస్తానని, అభివృద్ధి చేస్తానని, ముఖ్యంగా మన కేసీఆర్ సార్కి ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ నమస్కారం. ప్రజలందరూ నన్ను నమ్మి ఓటేసి గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ మంచి చేస్తానని నాతో కౌన్సిలర్లు అందరూ కలిసి నాకు వైస్ చైర్మన్గా ఇచ్చినందుకు వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఆర్డీఓ చంద్రకళ అధ్యక్షతన నిర్వహించారు. మున్సిపాలిటీలో గెలిచిన 20 మంది అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేశారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఆర్డీఓ చంద్రకళ అధ్యక్షతన నిర్వహించారు. మున్సిపాలిటీలో గెలిచిన 20 మంది అభ్యర్థుల ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల అభ్యర్థులు ఎన్నుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన చైర్పర్సన్లను అభ్యర్థి గంగిశెట్టి చందనను 14 మంది సభ్యులు మద్దతు తెలిపి ఎన్నుకోవడం జరిగింది. అలాగే వైస్ చైర్మన్ కళ్యాణ్కర్ పద్మాబాయి 14 మంది సభ్యులు మద్దతు తెలిపి ఎన్నుకున్నారు. 11 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు, బీజేపీ అభ్యర్థి ఒకరు, ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి కలిసి మద్దతు తెలిపారు. కేసీఆర్ సార్కు, హరీష్ అన్నకు, ప్రతాప్ రెడ్డికి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రజలందరికీ నమస్కారం. నన్ను బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిగా మన కౌన్సిల్స్ అందరూ ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ ఈ ఇచ్చిన మన ఉద్యమ నాయకుడు, ఎక్స్ సీఎం, ప్రజెంట్ గజ్వేల్ ఎమ్మెల్యే మన కేసీఆర్ గారు, మరి ఎక్స్ హెల్త్ మినిస్టర్ కమ్ ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ అన్న గారు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారు, ఎక్స్ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు, ఇంకా ఎంతో కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ నా కోసం చర్చించి నాకు ఈ అవకాశం, ఇంత అద్భుతమైన అవకాశం నాకు ఇవ్వడం జరిగింది. దీన్ని కాపాడుకుంటూ నేను ప్రజలతో అందరితో కలిసిమెలిసి ముందుకెళ్తానని, అదేవిధంగా ప్రజలకు కూడా నేను నాతో సహకరించమని సాయశక్తిలా పనిచేస్తాను. మళ్ళీ ఈ సంక్షేమ పథకాలకి, గజ్వేల్ అభివృద్ధికి నా సాయశక్తిలా పనిచేస్తానని, అందరికీ అందుబాటులో ఉంటానని, నన్ను ఒక వాళ్ళింటి ఆడపడుచులాగా భావించాలని గజ్వేల్ ప్రజలందరికీ నేను విన్నతి చేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కొమురవెల్లి మల్లన్న ఆలయ తోటబావి వద్ద యాదవ పూజారులచే పంచవర్ణాలతో 41 వరుసలతో పెద్దపట్నం నిర్వహణ చేపట్టారు. లింగోద్భవ సమయాన స్వామివారికి ఆలయ అర్చకులతే మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేశారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కొమురవెల్లి మల్లన్న ఆలయం తోటబావి వద్ద యాదవ పూజారులచే పంచవర్ణాలతో 41 వరుసల పెద్దపట్నం నిర్వహించారు. లింగోద్భవ సమయాన స్వామివారికి ఆలయ అర్చకులచే మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేశారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను పట్నంపై నిలిపి జానపద తరహాలో పంచవర్ణాలతో కళ్యాణం నిర్వహించారు ఆలయ ఒగ్గు పూజారులు. స్వామివారి ఉత్సవ విగ్రహాలతో పెద్దపట్నం దాటారు ఆలయ అర్చకులు. మల్లన్నను స్తుతిస్తూ పట్నంపై తన్మయత్వంతో చిందేశారు భక్తులు, శివసత్తులు. మల్లన్న నామ
నామస్మరణతో మార్మోగింది ఆలయం తోటబావి ప్రాంగణం. పెద్దపట్నం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులచే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దపట్నం ప్రోగ్రామ్ ఇక్కడ ఇప్పుడు ఆన్గోయింగ్ ఉంది. కొంచెం షార్ట్ టైమ్ లోనే ఇది స్టార్ట్ అయ్యి ఇప్పుడు మెయిన్ ఈవెంట్ కంప్లీట్ అవుతుంది. సో ఇప్పటివరకైతే అంత సిచ్యువేషన్ పీస్ఫుల్ గా ఉంది. ఇలా చాలా హెవీ నంబర్స్ లో డివోటీస్ దర్శనం కూడా చేసుకున్నారు మల్లన్న టెంపుల్ దగ్గర. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు క్రౌడ్ గ్యాదరింగ్ బాగా హెవీగానే ఉంది. మా సైడ్ నుంచి అన్ని రకాలుగా వాళ్ళకి జాగ్రత్తలు చెప్తున్నాము అండ్ ప్రికాషన్స్ కూడా తీసుకున్నాము. అంతా పీస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాము. వీఆర్ రిక్వెస్టింగ్ ది పబ్లిక్ దట్ వాళ్ళు మాది బాచుపల్లి వాళ్ళు ప్రతి సంవత్సరం వస్తుంటారు. అంటే 3 years నుంచి వస్తున్నారు. ఇప్పుడైతే నాకంతా మంచి జరిగింది. ఇప్పుడు ఇల్లు కావాలని అనుకుంటున్నా. ఇప్పుడు ఇల్లు కూడా అయ్యేటట్టు చేస్తున్నారు. స్వామి కూడా నాకు ఎంత మంచి జరుగుతుంది. ఆనందంగా కూడా మంచిగా దర్శనం కూడా మంచిగా అయ్యింది. పక్కన కూడా వాళ్ళని మంచిగా తెప్పించారు. పోలీసు వాళ్ళు కూడా మంచిగా సహకరించారు. చాలా బాగా అయింది దర్శనం. కుమారస్వామి, నేను జనగాం జిల్లా కొడగళ్ళ మండలం నుంచి వచ్చాము. మా కుటుంబం ప్రతి సంవత్సరము ఈ స్వామివారి దర్శనానికి వస్తాము. మేము ఏమైతే కోరుకుంటామో అవి ఖచ్చితంగా జరుగుతాయి. మా ఇంటి ఇలవేల్పు శ్రీ కుమరవేలి మల్లికార్జున స్వామి. మా ఊరు నుంచే కాదు మా జిల్లా వాసులందరూ లక్షలలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ రోజు స్వామివారికి ఆస్థాన అర్చకులు ఒగ్గు పూజారులు ఈ రోజు పెద్దపట్నం వేసి అంగరంగ వైభవంగా కళ్యాణం చేస్తారు. ఈ కళ్యాణం మెదక్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఎక్స్ అఫీషియో ఓటుతో చైర్మన్ పదవి దక్కించుకున్న కాంగ్రెస్ అభ్యర్థిని చైర్మన్ గా ఎన్నుకున్నారు. మెదక్ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో వార్డు కౌన్సిలర్లు పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. మెదక్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఎక్స్ అఫీషియో ఓటుతో చైర్మన్ పదవి దక్కించుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిని చైర్మన్ గా ఎన్నుకున్నారు. మెదక్ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో వార్డు కౌన్సిలర్లు పదవీ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని అనంతరం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగాయి. చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న 14 మంది కౌన్సిలర్లతో పాటు బీఎస్పీ 1 ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఎక్స్ అఫీషియో ఓటుతో చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. ముందుగా 32 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత నిర్వహించిన చైర్మన్ ఎన్నికలకు 24వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానుగు రాధిక మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా 20వ వార్డు కౌన్సిలర్ మన్సూర్ ను ప్రతిపాదించారు. వారి ప్రతిపాదనను 19వ వార్డు కౌన్సిలర్ గంటా సంపత్ బలపరిచారు. కాంగ్రెస్ పార్టీ తరపున 14 మంది కౌన్సిలర్లు, ఒక బీఎస్పీ కౌన్సిలర్, ఎక్స్ అఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే రోహిత్ రావు చేతులెత్తి బలపరిచారు. బీజేపీ సభ్యులు ఎన్నిక సమయంలో లేకపోవడంతో 30 మంది సభ్యులలో ఎమ్మెల్యే ఓటుతో కలిపి 16 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి రావడంతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ తరపున 3వ వార్డు కౌన్సిలర్ కొట్టాల లలితను ఆ పార్టీ కౌన్సిలర్ మామిల ఆంజనేయులు ప్రతిపాదించారు. బట్టి ఉదయ్ కుమార్ బలపరిచారు. వారికి సరిపోయిన అన్ని ఓట్లు లేకపోవడంతో ముందుగా 16 ఓట్లు వచ్చిన కానుగు రాధికను మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైనట్లు జిల్లా పరిషత్ సీఈఓ ఎన్నికల ప్రత్యేక అధికారి ఎల్లయ్య ప్రకటించారు. అనంతరం బీఆర్ఎస్ కౌన్సిలర్లు సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లిపోయారు. కోరం ఉన్నందున వైస్ చైర్మన్ ఎన్నికను ఎన్నికల అధికారులు చేపట్టారు. వైస్ చైర్మన్ గా అభ్యర్థిగా దొంతి నరేష్ గౌడ్ ను అరుణార్ది వెంకటరమణ ప్రతిపాదించారు. తొడుపునూరి శివరామకృష్ణ బలపరిచారు. దీంతో వైస్ చైర్మన్ గా దొంతి నరేష్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్ కానుగు రాధిక, దొంతి నరేష్ గౌడ్లకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఘనంగా సత్కరించారు. రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి చేసి చూపుతామని తెలిపారు. ఇప్పుడు ఒకరు బలపరచాలి, ఒక ప్రపోజల్కి బలపరచాలి. ఒకవేళ ఒకరు ఉన్నట్టుంటే పోటీ ఉండలేక ఇన్వాల్వ్స్ అవుతుంది. ఒకవేళ పోటీ ఉన్నట్టుంటే వాళ్ళు బలపరచాలి, ఇంకో ప్రపోజ్ చేయాలి, ప్రపోజ్ బలపరచాలి. కాబట్టి ఒకవేళ ఇద్దరు ఉన్నట్టుంటే ఎలక్షన్ కండక్ట్ చేస్తాం. అది ఇట్లా చేతి పద్ధతి ద్వారా. కాబట్టి మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ మొట్టమొదటిగా చైర్మన్ ఎన్నిక ఉంటుంది. చైర్మన్ ఎన్నిక తర్వాత వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. ఫస్ట్ చైర్మన్ ఎన్నిక పూర్తి అయిన తర్వాత వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించాలి. కొద్ది నిమిషాలు పాటిస్తే త్వరలో మీరు కూర్చోండి. ఎందుకంటే రికార్డ్ కూర్చోవాలి. ఇప్పుడు సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని శ్రీ సీతారామ ఉమా మహేశ్వర ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని శివునికి అభిషేక కార్యక్రమాలను చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని శ్రీ సీతారామ ఉమా మహేశ్వర ఆలయంలో ఆదివారం మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని శివునికి అభిషేకం నిర్వహించారు. స్థానిక గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పురోహితులు మఠం శివకుమార్, సాయి పంతులు మాట్లాడుతూ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలిపి పురాతన ఆలయం శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. పార్వతీ పరమేశ్వర ఈ యొక్క సీతారామ ఉమామహేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము. అయితే ఇది 800 సంవత్సరాలు జరుపుకునేటువంటి ఈ యొక్క దేవాలయం అత్యంత వైభవంగా ఉదయం 3 గంటల నుండి రాత్రి 12:30 వరకు. ఓం నమ శివాయ. ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మన సీతారామ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు శివరాత్రి పర్వదినాన అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారికి ఉదయం నుంచి ఉపవాసంతో ఉంటారు. అదేవిధంగా సాయంత్రము ఆ శివునికి అభిషేకం చేసిన తర్వాత ఉపవాస దీక్షను ఇక్కడనే విరమించుకోవాలని మా గణేష్ ఉత్సవ కమిటీ తరఫున వారికి పండ్ల పంపిణీ కార్యక్రమం చేసినాము. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి మహాశివరాత్రి పర్వదినం పండుగ సందర్భంగా అహ్మదీపూర్ గ్రామంలో శ్రీ భవానీ లింగేశ్వరం ఆలయంలో ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం శ్రీ భవానీ లింగేశ్వరం ఆలయంలో శ్రీ విశ్వనాథ శర్మ పంతులు, గ్రామ సర్పంచ్ బ్యాగిరి ప్రభాకర్, ఉప సర్పంచ్ గోపాల్ రెడ్డి, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు. శివరాత్రి పర్వదినం పండగ సందర్భంగా ఆదివారం అహ్మదీపూర్ గ్రామంలో శ్రీ భవానీ లింగేశ్వర ఆలయంలో శ్రీ ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం శ్రీ భవానీ లింగేశ్వరం ఆలయంలో శ్రీ విశ్వనాథ శర్మ పంతులు, గ్రామ సర్పంచ్ బ్యాగిరి ప్రభాకర్, ఉప సర్పంచ్ గోపాల్ రెడ్డి, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు చేసి ఆలయంలో భవానీ లింగానికి 1100 దీపాలను నిర్వహించి సందర్భంగా దీపాలను వెలిగించి అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున తరలివచ్చి దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా విశ్వనాథ శర్మ పంతులు మాట్లాడుతూ హిందువుల ముఖ్య పండుగల్లో మహాశివరాత్రి ఒకటని, శివయ్య భక్తులు పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలిచేందుకు శివుడికి ప్రీతికరమైన మహాశివరాత్రి నాడు అభిషేకాలు, ఉపవాసాలు, జాగరణ, శివనామస్మరణతో తమ భక్తిని చాటుకుంటారన్నారు. కోరిన కోరికలను తీర్చి బాధలను తొలగించే శివయ్యను ప్రసన్నం చేసుకునేందుకు శివ పూజలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి వేళ చాలా మంది ఉపవాసాలు, జాగారాలు చేస్తుంటారు. అయితే ఉపవాసం చేస్తే ఆరోగ్యానికి మంచి జరుగుతుందని, ఆలయం ప్రతి ఏడాదికి వచ్చే ఆ మహాదేవుడికి పూజలు చేస్తూ దర్శించుకోవడం జరుగుతుందన్నారు. హర హర మహాదేవ హర. ఈరోజు శివరాత్రి సందర్భంగా మా అమదీపురం గ్రామ ప్రజలకందరికీ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఈరోజు అమదీపురంలో వెలిసినటువంటి యొక్క భవానీ రామలింగేశ్వర స్వామి యొక్క దేవాలయంలో సహస్ర దీపాలంకరణ సేవ జరిగింది. ఆ భవానీ శంకరుడు మా గ్రామాన్ని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ఊరును చల్లంగా కాపాడాలని మనస్ఫూర్తిగా విశ్వేశ్వరుని వేడుకుంటున్నాం. హర నమ పార్వతీపదయే హర హర మహాదేవ హర. రాజా రామచంద్ర స్వామి భగవానికి జై. ఆంజనేయ స్వామి భగవానికి జై. యాదగిరిగుట్ట మున్సిపాలిటీగా నూతనంగా ఎన్నికైన సభ్యులు 12 మంది కౌన్సిలర్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. డిఆర్డీఏ నాగిరెడ్డి మరియు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వమే బీర్ల ఐలయ్య. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కౌన్సిలర్లు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన సభ్యులకు 12 మంది కౌన్సిలర్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. డిఆర్డీఏ నాగిరెడ్డి మరియు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వమే బీర్ల ఐలయ్య. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కౌన్సిలర్లు. యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ గా 10వ వార్డు సభ్యులు ఏకగ్రీవంగా కౌన్సిలర్లచే గుండ్లపల్లి వాణిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా 3వ వార్డు కౌన్సిలర్ బరిగే రమ్య ఎన్నికయ్యారు. చైర్మన్ అభ్యర్థిని 11వ వార్డు కౌన్సిలర్ ముక్కర్ల మల్లేష్ ప్రతిపాదించగా 7వ వార్డు కౌన్సిలర్ పెళ్లిమేలి లావణ్య బలపరిచారు. వైస్ చైర్మన్ అభ్యర్థిని 2వ వార్డు కౌన్సిలర్ బూడిద మధు ప్రతిపాదించగా 9వ వార్డు కౌన్సిలర్ సాధునేని ధనలక్ష్మి బలపరిచారు. గుట్ట మున్సిపల్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఏకైక కౌన్సిలర్ గా ఎన్నికైన పేరబోయిన సత్యనారాయణ కాంగ్రెస్ చైర్మన్, వైస్ చైర్మన్లను బలపరిచారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలలో టీఆర్ఎస్ జెండా ఎగరవేసింది. జిన్నారం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక భారీ బందోబస్తు మధ్య బీఆర్ఎస్, బీజేపీ మధ్య కుదిరిన ఒప్పందంతో బీఆర్ఎస్ చైర్మన్ పీఠం నక్కీర్తి జనార్దన్ ముదిరాజ్ కు, బీజేపీ వైస్ చైర్మన్ పీఠం ప్రతాప్ రెడ్డికి కుదరగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కోలాహలంగా సంబరాలు జరుపుకున్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలలో టీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. జిన్నారం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక భారీ బందోబస్తు మధ్య బీఆర్ఎస్, బీజేపీ మధ్య కురిని ఒప్పందంతో బీఆర్ఎస్ చైర్మన్ పీఠం నకీర్తి జనార్దన్ ముదిరాజుకు, బీజేపీ వైస్ చైర్మన్ పీఠం ప్రతాప్ రెడ్డికి కుదరగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కోలాహలంగా సంబరాలు జరుపుకున్నారు. అలాగే పటాన్చెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలలో ఇస్నాపూర్ మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం మోటే సుమలత, వైస్ చైర్మన్ పటోలా మాధవి, గుమ్మదల మున్సిపాలిటీ చైర్మన్ పీఠం చిన్న పావని కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ చిమ్ముల సంజయ్ ఎన్నికయ్యారు. అలాగే గడ్డపోతారం మున్సిపాలిటీ కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ 5 మున్సిపాలిటీలలో టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇంద్రేశం మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ మధ్య కుదిరిన ఒప్పందంతో రేపటికి వాయిదా పడింది. ఈ సందర్భంగా జిన్నారం మున్సిపల్ చైర్మన్ కీర్తి జనార్దన్ ముదిరాజు మాట్లాడుతూ, నన్ను నమ్మి చైర్మన్ పదవి ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి, పార్టీ కార్యకర్తలకు, పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. జిన్నారం మున్సిపాలిటీలోని అన్ని వార్డులకు సమాన పాలన అందిస్తారని ఈ సందర్భంగా మాటిస్తున్నానని తెలిపారు. ఈ అవకాశం ఇచ్చిన ఆ మున్సిపాలిటీ ప్రజలకు, అంటే కార్యకర్తలకు, అట్లాగే గెలిచిన చైర్మన్ గారికి, మా కౌన్సిలర్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం కూడా ప్రజలలో ఉండి వాళ్ళ సమస్యలు తీర్చాలని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ విజయం మా కేసీఆర్ గారికి, మా హరీష్ అన్న గారికి, మా కేటీఆర్ గారికి గిఫ్ట్గా ఇస్తున్నాం. జిన్నారం మున్సిపాలిటీ తరఫున వాళ్ళకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా హరీష్ రావు గారు, అట్లాగే వచ్చిన మా పాలశాఖ టీం చాలా బాగా పనిచేసింది. ఒక బ్రహ్మాండంగా ప్రజలను చైతన్యవంతం చేస్తూ ముందుకు తీసుకెళ్లారు. మా సాయిరామన్నకు కానీ, వాళ్ళ సిద్దిపేట నుంచి వచ్చిన టీం కానీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మున్సిపాలిటీ నూతన మున్సిపాలిటీ చైర్మన్గా ఎన్నికైనటువంటి నేను, ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు అందరూ కలిసి మన పార్టీ బీఫామ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మన కేసీఆర్ గారు, మన కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇక్కడ మన ఉద్యమ నాయకుడు మన వెంకటన్న, మన ఎమ్మెల్యే మన మహిపాల్ అన్న పూర్తితోని మీ అలా ఇక్కడ చైర్మన్ కావడం జరిగింది. ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను ఎమ్మెల్యే గారికి కానీ, వెంకటన్న గారు, పార్టీ పెద్దలకు అందరికీ. ఈరోజు జిన్నారంలో కూడా ఇంకా మిగతా వాళ్ళు మా పార్టీ కింద ఓడిపోయిన వాళ్ళు కూడా ఏం బాధపడదు, నేనున్నా. ప్రతి ఓడిపోయిన వాళ్ళు కూడా పార్టీ కింద కార్యకర్తలు కానీ, ఎవరు కానీ చైర్మన్ మనమే, మీరు బాధపడే అవసరం లేదు. నాతో పాటు మీరు కూడా పాల్గొని ప్రతి వార్డులో తిరుగుదాము. 10 గ్రామాలు కూడా స్వచ్ఛలో మా భారత రాష్ట్ర సమితి పార్టీ కేసీఆర్, హరీష్ రావు గారి నేతృత్వంలోని గులాబీ జెండా పార్టీ ఈరోజు జిన్నారం మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం చాలా శుభపరిణామం. దీనికోసం ఆహారం శ్రమించినటువంటి కార్యకర్తలు, నాయకులందరికీ పేరున్న కృతజ్ఞతలు. ప్రత్యేకించి జిన్నారం మున్సిపాలిటీ ప్రజానికానికి కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ పైన, హరీష్ రావు పైన, ఇక్కడ ఉన్న మహిపాల్ రెడ్డి పైన, ఆదర్శ రెడ్డి గారి పైన నమ్మకంతో మా అభ్యర్థులను కృతజ్ఞతలు. వారు మా పైన ఇచ్చిన నమ్మకాన్ని ఈ గెలుపు మా పైన ఇంకా మరింత బాధ్యతను పెంచింది. మళ్ళీ ఈ గెలుపు ఈ స్ఫూర్తితో రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేదాకా కూడా కార్యకర్తలందరం కూడా ఈ స్ఫూర్తితో పనిచేస్తాం. ఈ నెల 11వ తేదీన రామాయంపేట మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. 13వ తేదీన లెక్కింపు నిర్వహించారు. 8 మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా 3 టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీ నుంచి 1 గెలుపొందడం జరిగింది. రామాయంపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నేడు గెలుపొందిన కౌన్సిలర్ల చేత ఎన్నికల అధికారి తూప్రన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నెల 11వ తేదీన రామాయంపేట మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. 13వ తేదీన హోటల్లో లెక్కింపు నిర్వహించారు. 8 మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా 3 టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీ నుంచి 1 గెలుపొందడం జరిగింది. రామాయంపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నేడు గెలుపొందిన కౌన్సిలర్ల చేత ఎన్నికల అధికారి తూప్రన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక సీఐ వెంకట్ రాజాగౌడ్, ఎస్ఐ బాలరాజులు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించడంతో చైర్మన్ అభ్యర్థిగా గజవాడ లావణ్యను బైరన్ స్వప్న ప్రతిపాదించగా దేవుని రంజితులు బలపరిచారు. చైర్మన్ పదవికి ఎవరూ పోటీ లేకపోవడంతో గజవాడ లావణ్య, నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అదేవిధంగా వైస్ చైర్మన్ గా పోచమ్ముల నవనీతను డాగి శ్యామల ప్రతిపాదించగా గజవాడ నాగరాజు బలపరిచారు. వైస్ చైర్మన్ కు ఎవరూ పోటీ లేకపోవడంతో పోచమ్ముల నవనీత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ల చేత ఎన్నికల అధికారి జయచంద్రారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పాలకవర్గాన్ని మున్సిపల్ అధికారులు శాల్వాతో, బొకేలతో ఘనంగా సన్మానించారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు కౌన్సిలర్లు మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ కమిటీ వారిని శాల్వా, పూలమాలలతో ఘనంగా సన్మానించింది. అనంతరం గెలుపొందిన కౌన్సిలర్లు పట్టణ పురవీధుల గుండా భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
కాయలు కాలుస్తూ ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి జయచంద్రారెడ్డి మాట్లాడుతూ రామాయంపేట మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం జరిగిందని, అదేవిధంగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు సైతం ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరగడం సంతోషంగా ఉందని, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించిన పోలీస్ సిబ్బందికి, ప్రజలకు, పాలకవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు, వైస్ చైర్మన్ నవనీత గణేష్లు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని, మాపై నమ్మకం ఉంచి మాకు ఓటేసి గెలిపించే వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ అభివృద్ధికి పాటుపడతామని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి జయచంద్రారెడ్డితో పాటు డిఎల్పీఓ సాయిబాబా, ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ రఘువరన్, మున్సిపల్ సిబ్బంది, పాలకవర్గ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. రామాయంపేట పట్టణ ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను. నా మీద ఏ విధంగా నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారో మీ యొక్క ప్రతి ఒక్క వార్డు ప్రజల నమ్మకాన్ని నేను ఉంచుకుంటాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రామాయంపేట మున్సిపాలిటీకి చైర్మన్ మరియు వైస్ చైర్పర్సన్ సంబంధించి ఈ రోజున రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన తేదీ ఆధారంగా ప్రత్యేక సమావేశాన్ని 12:30కి ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా సభ్యులందరూ కూడా హాజరై ప్రమాణ స్వీకారం చేశారు. 12 మంది సభ్యులు 12 మంది హాజరయ్యారు. పూర్వం కూడా పూర్తిగా వచ్చింది. వెంటనే ఎన్నిక చేపట్టడం జరిగింది. శ్రీమతి గజవాడ లావణ్య ఏకగ్రీవంగా మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. అలాగే పోచమల్ల నవనీత వైస్ చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నిక పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అలజడికి ఏది లేకుండా జరిగింది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అలాగే చైర్పర్సన్ ఎన్నిక కూడా ప్రశాంతంగా జరిగింది. దీనికి కోఆపరేట్ చేసినటువంటి ముఖ్యంగా పార్టీ ప్రతినిధులకు, అలాగే ప్రజలకి, మీడియా మిత్రులకు, పోలీస్ సిబ్బంది వారికి, అలాగే దీనికి ఈ ఎన్నిక విజయవంతం కావడానికి కృషి చేసిన ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఉద్యోగి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. రామాయంపేట ప్రశాంతతకు ఒక చిహ్నం అనేటువంటి దాన్ని మరొకసారి రామాయంపేట ప్రజలు, అలాగే రామాయంపేట నుంచి ఎన్నికైన సభ్యులు నిరూపించారు. వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. గజవాడ నాగరాజు నేను డాష్ అనే నేను పురపాలక సంఘము రామాయంపేట పురపాలక సంఘం సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదరని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మేడ్చల్ జిల్లా గట్కేసర్ అనురాగ్ యూనివర్సిటీ వెంకటాపూర్లో యువతకు ప్రతిభ అనే సైన్స్ ఫెయిర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. యువ ప్రతిభ, పరిశోధనా నైపుణ్యం, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఆలోచనలను జరుపుకునే మా ప్రధాన ఆవిష్కరణ ప్రదర్శన అయిన తేజస్ 2K26 ఎక్స్పో ఘనంగా నిర్వహించారు. అనురాగ్ యూనివర్సిటీ వెంకటాపూర్లో యువతకు ప్రతిభ అనే సైన్స్ ఫెయిర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. యువ ప్రతిభ, పరిశోధనా నైపుణ్యం, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఆలోచనలను జరుపుకునే మా ప్రధాన ఆవిష్కరణ ప్రదర్శన అయిన తేజస్ 2K26 ఎక్స్పో ఘనంగా నిర్వహించారు. తేజస్ ప్రాజెక్ట్ ఎక్స్పో అనేది ఒక పెద్ద స్థాయి విద్యా ఆవిష్కరణ వేదిక. ఇక్కడ అనురాగ్ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిష్కరించే అత్యాధునిక ప్రాజెక్టుల నమూనాలు, పరిశోధనా పరిష్కారాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమం విద్య, పరిశ్రమ దృక్పథాలు, ఉద్భవిస్తున్న విద్యార్థి ఆవిష్కరణలను ఒకే పైకప్పు కిందకు తీసుకువస్తుంది. వ్యవసాయ సాంకేతికత అయిన ఆహార వ్యవస్థలు, ఆరోగ్య సాంకేతికత మరియు బయోమెడికల్, క్లీన్ ఎనర్జీ అండ్ సస్టైనబిలిటీ, టెక్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, ఆల్ డేటా ఆధారిత వ్యవస్థాపనలను, స్మార్ట్ సిస్టమ్, సహాయక సాంకేతిక మరియు చేరిక, ఉద్భవిస్తున్న సాధారణ సాంకేతికతలు. తేజస్ 2026 ప్రారంభ ఆవిష్కరణ STEM అభ్యాసం మరియు అంతర్విభాగ పరిశోధనల పెరుగుతున్న పాత్రను హైలైట్ చేస్తుంది. ఇది యువత ఆధారిత చాతుర్యం మరియు భవిష్యత్తు సాంకేతిక నాయకత్వ ఆకర్షణగా మారింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మాట్లాడుతూ కొత్త పరిశోధనలు చాలా టెక్నికల్ గా ఉన్నాయని అభినందించారు.
ప్రతి ఒక్కరూ స్ఫూర్తి తీసుకుని ఇంకా ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్స్ దయానంద్ రెడ్డి, కృష్ణ సాయి కుమార్, ప్రణయ్, ప్రవీణ్ కుమార్, సంజయ్ కుమార్, రాజేంద్ర ప్రసాద్, అభినవ్ గుప్తా, శ్రీధర్, శకుంతల, విద్యార్థులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తేజస్ 2K26 అనురాగ్ యూనివర్సిటీలో జరుగుతుంది ఈరోజు రేపు. ఇది గత 3 ఏళ్లుగా మేము జరుపుతున్నాము. 75వ రిపబ్లిక్ డే సందర్భంగా మొదటిసారి మొదలుపెట్టాము. ఒక 75 ప్రాజెక్టులు స్టూడెంట్ నుంచి చేద్దాము అనుకున్నాము. ఆ సంవత్సరమే 150 ప్రాజెక్టుల వరకు వచ్చాయి. ఈ సంవత్సరం 250 ప్రాజెక్టులు వస్తే వాటిని 3 సార్లు స్క్రీనింగ్ చేసి ఫైనల్గా 150 మంచి ప్రాజెక్టులు పెట్టాము. అయితే పరిగణించాల్సింది ఏంటి అంటే బీటెక్ చదువుతున్నటువంటి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఇందులో బాగా పాల్గొని మంచి ప్రాజెక్టులు చేస్తున్నారు. దీనికి కారణం కూడా ఒకటి ఉంది. మేము వాళ్ళని ఫస్ట్ ఇయర్ నుంచి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ కింద వాటి కింద నియర్ బై విలేజెస్కి తిప్పుతున్నాము. ఆ నియర్ బై విలేజెస్కి తిప్పుతున్నప్పుడు వాళ్ళు విలేజెస్లో ఉండే సమస్యలు కానీ వాటిని కానీ అర్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకొని అటువంటి సమస్యలకి ఎటువంటి పరిష్కారం కావాలి అనేది ఆలోచిస్తున్నారు. పరిష్కారం కావాలనేది ఆలోచన ఒకటి, దాని కార్యరూపణలో పెట్టడం అనేది ఇంకొకటి. వీళ్ళు నిజంగానే కార్యరూపణ పెట్టి దానికి కావాల్సినటువంటి ప్రోడక్ట్ని నిజంగానే డెవలప్ చేశారు. అయితే వీటన్నిటికీ ఒక గొప్ప బేస్ ఉంది. లాస్ట్ ఇయరే మా అనురాగ్ యూనివర్సిటీలో 12 హ్యాకథాన్స్ చేశాము. 12 హ్యాకథాన్స్ అంటే స్టూడెంట్స్కి 36 గంటలు ఇచ్చి రియల్ టైం ప్రాబ్లమ్లు ఇస్తారు ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి. ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ వాళ్ళు సాల్వ్ చేయటము, దానికి వేరే యూనివర్సిటీస్ నుంచి కూడా వస్తారు ఇక్కడికి. 36 గంటలు ఇక్కడే ఉండి ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇస్తారు. ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇచ్చినటువంటి స్టూడెంట్స్ అందరూ ఇది పొంది వాళ్ళు ఇక్కడ ప్రాజెక్టులు చేయడానికి వస్తున్నారు. ఈ సంవత్సరం అయితే 18 హ్యాకథాన్లు జరిగాయి. ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్ కానీ, మెకానికల్ కానీ, తర్వాత ఈసీ డిపార్ట్మెంట్ కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఇంతవరకు హ్యాకథాన్లే చేయలేదు. అటువంటిది ఈ 3 కోర్ డిపార్ట్మెంట్స్ సివిల్ డిపార్ట్మెంట్తో కలిసి కూడా హ్యాకథాన్లు చేశాయి. అటువంటి నైపుణ్యాన్ని మేము తీసుకున్నాము. సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ అయితే సమ్వేర్ అబౌట్ 10 to 12 హ్యాకథాన్స్ ఆల్రెడీ చేశాయి. సో ఈ నైపుణ్యాన్నింటినీ ఒక చోట పొందుపరిచాము. మేనేజ్మెంట్ నిజంగా పల్లా రాజేశ్వర రెడ్డి గారు, నీలిమా మేడం గారు చాలా చేయూతనిచ్చారు. సో వీటికి కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ కావాల్సినటువంటి డబ్బులు, తర్వాత స్టూడెంట్స్కి రిజిస్ట్రేషన్ కావాల్సినటువంటి అన్నింటినీ మినహాయించారు. వీటిలో బెస్ట్ అయినటువంటి వాటిని పేటెంట్స్కి పంపుతాము. ఆ పేటెంట్స్కి కావాల్సిన డబ్బులు కానీ అన్నింటినీ కానీ మేనేజ్మెంటే ఇస్తున్నారు. ప్రతి స్టూడెంట్ ప్రాజెక్ట్కి ఒక ఫ్యాకల్టీ మెంటర్ ఉన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు వైరమున్న మెదక్ బల్దియా కాంగ్రెస్ బీజేపీ బీఎస్పీ సహకరించుకోవడం అనైతిక చర్య అని మాజీ డిప్యూటీ స్పీకర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు వైరమున్న మెదక్ బల్దియాలో కాంగ్రెస్ బీజేపీ బీఎస్పీ సహకరించుకోవడం అనైతిక చర్య అని మాజీ డిప్యూటీ స్పీకర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నిత్యం కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు మద్దతు తెలుపుకుంటూ దుమ్మెత్తు పోసుకుంటూ మెదక్ మున్సిపల్ పోరులో ఇరు పార్టీలు సహకరించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. మరోసారి మెదక్ ప్రాంత ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందన్నారు. అభివృద్ధి పేరుతో ఎన్నికలు రాగానే ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేస్తూ ప్రజలను ప్రలోభ పెడుతుందని గుర్తు చేశారు. ఎన్నికల్లో మద్యం డబ్బు ఎరులై పారిన ప్రభుత్వ అధికారులు పోలీస్ శాఖ పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఎన్నికల్లో అభ్యర్థులపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అభ్యర్థులను ప్రచారం చేయనీయకుండా చేశారని, కేవలం అధికారం కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఆరోపించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు మెదక్లో బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పనిచేస్తుందని, అందుకే ప్రజలు ఆదరించి కాంగ్రెస్ కన్నా పెద్ద మెజారిటీతో సభ్యులను గెలిపించారని పేర్కొన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మెదక్ పట్టణాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. మున్సిపల్ శాఖలో ఏ అవినీతి జరిగినా భయపడకుండా ప్రజల ముందు ఉంచుతామన్నారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ముందుంటుందన్నారు. అనంతరం మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ మాట్లాడుతూ కేసీఆర్, హరీష్ రావు మెదక్ గురించి ముందే చెప్పారని, మెదక్ లో రౌడీయిజం నడుస్తుందని, నివారించాలంటే బలంగా ప్రజలను ఏకం చేయాలని గుర్తు చేశారు. వార్డులో తిరుగుతుంటే ప్రజలే బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూస్తారన్నారు. మాజీ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ విపరీతమైన డబ్బులు మద్యం పంచడంలో కాంగ్రెస్ పార్టీ ముందుందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అధికార పార్టీ పోలీస్ అధికారులతో ఒత్తిడి చేసి ఓట్లను దిబ్బతీయాలని ఆలోచన చేస్తుందని, అలాంటివి పట్టించుకోకుండా ప్రజలు స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ
ఇచ్చారన్నారు. అట్రాసిటీ కేసులు పోలీసు అధికారులు పెట్టడం సమంజసం కాదన్నారు. అధికార పార్టీకి పోలీసు అధికారులు ఇంతగా సహాయం చేయడం ఎక్కడా చూడలేదన్నారు. ప్రజలు మనపై ఉంచిన విశ్వాసాన్ని మరింత పెంచుతూ మెదక్ మున్సిపల్లో ప్రతిక్షణం అభివృద్ధిపై పోరాటం చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి మాట్లాడుతూ ప్రజలు విశ్వసించి పూర్తి మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీని గెలిపించారని, స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ సూచన మేరకు హరీష్ రావు, పద్మా దేవేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందన్నారు. కంటారెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మెదక్ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు. మెదక్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆగడాలను గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలబడతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులతో పాటు నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు రాజవ్వ, లలిత, స్వరూప, గంగమణి, జుబైర్ అహ్మద్, ఆనిస్, ఫాతిమా, సంధ్య, రాజశేఖర్, మహమ్మద్ గౌస్, శృతి సాహెల్, మొహిద్దీన్, దీపక్, రాణి, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నిక జరిగిందో ఎన్నిక ప్రకటించినప్పటి నుంచి కూడా ఎన్ని రకాల అక్రమాలు చేయాలో అని చేసుకుంటూ వచ్చారు. అయితే నామినేషన్స్ అప్పటి నుంచి కూడా కొందరు అధికారులు అలాగే చాలామంది పోలీసు అధికారులు ఏకపక్షంగా అధికార పార్టీ సైడే బెండ్ అయి మా వాళ్ళను ప్రతి చిన్న తప్పు కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా వాళ్ళను అసలు పట్టించుకోలేదు. ఇప్పటికీ ఎన్నికల్లో చాలా కంప్లైంట్లు మా పార్టీ వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా వాటిని పక్కన పెట్టారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు అనుకున్న వ్యక్తులను టార్గెట్ చేస్తూ రాత్రిలలోనే ఎఫ్ఐఆర్ చేసుకుంటూ వాళ్ళని ఉదయం కల్లా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, SC/ST కేసు పెడతాం, 307 కేసు పెడతామని చెప్పి భయపెట్టించిన విషయాన్ని నేను మరొకసారి మెదక్ ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది ఎన్నికల సమయంలో అధికారులందరూ ఎన్నికల సంఘం కింద పనిచేయాలి, కానీ ఇక్కడ అట్లా పనిచేసిన పరిస్థితి కనబడలేదు. అయితే ఎప్పుడైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళను ఫ్రీగా ప్రచారం చేసుకునే అవకాశం ఇవ్వాలి. అయినప్పటికీ కూడా అట్లా అభ్యర్థులను కూడా బెదిరివ్వడం, పోలీస్ స్టేషన్లో కూర్చోమని చెప్పడం, మేము కూడా అందరం కలిసి ఒక సభ్యుని విషయంలో, ఒక అభ్యర్థి విషయంలో వెళ్ళి రావడం జరిగింది. అంత ఘోరమైన వ్యవస్థ. ఎమ్మెల్యే నానా రకాల ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా, మెదకులో నానా అవస్థలు పెట్టినప్పటికీ కూడా, భయభ్రాంతులకు గురి చేసిన, ప్రలోభాలకు గురి చేసిన, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించినా కానీ చెక్కు చెదరకుండా మా అభ్యర్థులు గెలిచినాక కూడా బీఆర్ఎస్ పార్టీ గౌరవాన్ని కాపాడే విధంగా, బీఆర్ఎస్ పార్టీ సభ్యులుగా ప్రజల మన్ననలు పొందే విధంగా ఇవాళ వాళ్ళు ఎంత ప్రలోభాలకు గురి చేసినా అడిదికు వాళ్ళు కనీసం చూడలేని పరిస్థితి. కానీ బీజేపీ రెండు పార్టీలు కూడా ఈరోజు కాంగ్రెస్కు సపోర్ట్ చేసి వాళ్ళ సపోర్ట్తోనే వాళ్ళ ఇక్కడ వాళ్ళ చైర్మన్ కావడం జరిగింది. అంటే రెండు కలవని పార్టీలు, రెండు యుద్ధం చేసుకునే పార్టీలు, రెండు మరి నేషనల్ పార్టీస్ కాబట్టి రెండు కూడా తూకిత్తే మైకిత్తే అనుకునే పార్టీలు ఈరోజు దోస్తాన కట్టి మెదక్లో వాళ్ళందరూ కలిసి 3 పార్టీలు, బీఎస్పీ, అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్, 3 అలయన్స్లో ఇవాళ కలవని పార్టీలు కలిసి మరి ఎవరిని మభ్య పెడుతున్నారు? ప్రజలకేమో మేము కాంగ్రెస్కు బీజేపీకి పడదని సిద్ధాంతం ఇస్తారు, ప్రజలకేమో మేము. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్, ఎక్స్ అఫీషియో ఓట్తో చైర్మన్ పీఠం దక్కించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి. మేడ్చల్ జిల్లా గట్కేసర్ అనురాగ్ యూనివర్సిటీలో సైన్స్ ఫేర్ కార్యక్రమం. తేజస్ 2K26 ఎక్స్పోను ఘనంగా నిర్వహించిన విద్యార్థులు. మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీలో ఉత్కంఠగా సాగిన చైర్పర్సన్ ఎన్నిక. ఎల్లంపేట మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ. రామాయంపేట మున్సిపల్లోని మున్సిపల్ కార్యాలయంలో గెలుపొందిన కౌన్సిలర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించిన తూప్రాన్ ఆర్డీఓ. చైర్మన్ గా గజవాడ లావణ్య, వైస్ చైర్మన్ గా పోచమ్మల అశ్వినిని ప్రమాణ స్వీకారం చేయించిన జయచంద్రారెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.